అన్న ఈరోజు షాప్ పెట్టలేదు ఏంటన్న ఏమైంది? అంటే నిన్న పోలీసులు ఇక్కడ పార్కింగ్ ఇబ్బంది ఉందని ఆంటీని తీపిచ్చేశారు. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు పర్మిషన్ ఇచ్చారు. వెహికల్ ఒకటి పార్కింగ్ పోలీసులకి చెప్పారు, ఇక్కడ వేరే సైడ్ పెట్టుకోమని పర్మిషన్ ఇచ్చాడు ఆంటీకి. అంటే సీఎం గారే ఈ ట్వీట్ చేయడం అంటే ఎలా అనిపిస్తుంది? సీఎం గారు ఇలా చెప్పి ఇలాంటి చిరు వ్యాపారాలకు సీఎం అసలు ప్రోత్సహిస్తున్నాడు, చాలా మంచి పని అండి. నాకైతే ప్రస్తుతం తెలంగాణ ఇప్పుడు రేవంత్ రెడ్డి చాలా మంచి పని చేశాడు. దీనివల్ల చాలా మందికి చాలా మంచి జరుగుతుంది. చిరు వ్యాపారులు ఇటు సైడ్ మొత్తం ఉన్న వాళ్ళకు చాలా మంచి పని జరుగుతుంది. అంటే పోలీసు వాళ్ళు నిన్న కావాలని చేశారని అంటారా? లే అండి, ఈ ట్రాఫిక్ ప్రాబ్లం వల్ల చేశారు, అంతేని కావాలని చేయలేదు అక్కడ. కానీ ఇది ఇల్లీగల్ ప్రాపర్టీ, ఎలాంటి అంటే ప్రైవేట్ పరంగా కట్టట్లేదు అని చెప్పేసి అని అంటున్నారు. అలాంటిది ఏం లేదండి, జస్ట్ పార్కింగ్ ప్రాబ్లం ఒకటే. అలాంటి పర్మిషన్ లేదు, ఇలాంటి ఎలా పెడతారండి? పార్కింగ్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఇక్కడికి జనాలు ఎలా వస్తారు ఏంటి? ఇప్పుడు చాలా మంది వచ్చారు, బైక్స్ మీద వస్తారు. చాలా మంది పార్కింగ్ ప్రాబ్లం, చాలా లంచ్ టైంలో చాలా ప్రాబ్లం. సాఫ్ట్వేర్ మొత్తం ఇక్కడ ఉన్నాయి కదండి, చాలా ప్రాబ్లం వల్ల నిన్న ఆ విధంగా చేశారు. ఈరోజు అదే రేవంత్ దగ్గరికి వెళ్ళినందుకు ఆయన మంచి సపోర్ట్ ఇచ్చాడు. రోజు ఉంటుందా ఏంటి? రోజు ఉంటుంది. రోజు ఉంటే మరి అది ఇబ్బంది కదా, ట్రాఫిక్ జామ్. అందుకే కదండి నేను అలా చేసినందుకు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా మీరు చూసుకోవాలి అక్కడ ఉండి అని పోలీసులు వాళ్ళకి చెప్పాడు. అదేవిధంగా ఇక్కడ వెహికల్స్ ఇక్కడ ఆపొద్దు, వేరే సైడ్ ఆపి ఇక్కడ లంచ్ చేయడానికి వాళ్ళు కూడా చెప్పారు. వేరే సైడ్ అంటే ఇక్కడ ఎక్కడ ఉంది? నియర్ బ్యాక్ అంటే ఇక్కడ ప్రస్తుతానికి అయితే ఇంకా మన తింటాం కాబట్టి మనం చూసుకొని పెట్టుకోవాలి. కిలోమీటర్స్ వరకు ఏం లేదు, నడుచుకొని రావాల్సిందే. ఇంకా రావాల్సిందే, ఇంకా మనం తినాలంటే రావాల్సిందే. ఇంకా ఇక్కడ అందరికి ప్రజల గురించే కదా, ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బంది పడుతున్నారు, జాబులో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఆయన ఒక ఆలోచించి వాళ్ళకి చెప్పి ఆమె పర్మిషన్ ఇచ్చేయండి అని చెప్పాడు. పక్కన ఉన్న షాప్ వాళ్ళు కూడా కంప్లైంట్ చేశారు, ఈ కుమారాంటి షాప్ కి ఇంతమంది జనం వస్తున్నారు కదా, వాళ్ళు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి. ఆమె ఒక్క షాప్ కి రావట్లేదు అండి, ప్రతి ఒక్క షాప్ కి వస్తారు. అలా కాదు, వేరే షాపుల దగ్గర ఉండట్లేదు కదా, లే ఉంటున్నారు అండి, అది కనిపించట్లేదు. కనిపించట్లేదు. ఏమైతుంది అంటే టర్నింగ్ ఇక్కడే ఉంది, బైక్స్ ఇక్కడ ఆపుతారు, ముందర కాపట్లేదు. బైక్ ఇక్కడ ఆపి అందరు అటు వెళ్తారు, ఇక్కడ జామ్ అయిపోతుంది మొత్తం. ఇక్కడ కోయినర్ హోటల్ దగ్గర అది కూడా ఆలోచించి చెప్పవచ్చు నాకు తెలిసి. ఈరోజు అంటే ఆమెకి ఇంతమంది పర్మిషన్ ఇచ్చారు కాబట్టి 1 day 2 days అవుతుందని చెప్తారు, దాని ప్రకారం తెలుస్తుంది. చూస్తారు కానీ ఈరోజు అయితే లేదు, ఆమె రాలేదు, ఇప్పుడు వచ్చారు. నేను 2-3 months నుంచి వస్తున్నాను. డైలీ తింటారా మీరు? నేను డే బై డే 2 days 3 days పక్క సార్. ఇప్పుడు కాస్ట్ ప్రిఫరబుల్ ఇది అంటే మినిమం ఓకే, మినిమం నుంచి స్టార్ట్ 120-150 ఓకే. ప్రస్తుతానికి అయితే మన పెద్ద పెద్ద హోటల్ తినలేము కాబట్టి ఇక్కడ వస్తే ఓకే అరేంజ్మెంట్. ఫుడ్ కూడా బాగానే ఉంటుంది కాబట్టి, టేస్టింగ్ ఉంటుంది కాబట్టి అందరు సాఫ్ట్వేర్ ఇటు ఎంప్లాయీస్ మొత్తం ఇక్కడే చేస్తారు. సోషల్ మీడియాలో పాపులర్ అవడంలో అంటే రేట్లు పెంచారనేది ఒకటి, అది మీ మీడియా వల్లనే ఆమె పాపులర్ అయింది, చాలా మంచిది. అది కూడా మీకు థ్యాంక్ చెప్తున్నాను. అది శ్రీఎం దృష్టికి పోయిందంటే అది మీ వల్లనే కదా, ఆయన దృష్టికి వెళ్ళాలంటే ఇలా మీ మీడియా వల్లనే. మీ మీడియాలు చాలా ప్రోత్సహించారు ఆమెని, అది కూడా చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను. పర్మిషన్ ఇచ్చాడు రేవంత్ రెడ్డి, ఇచ్చేటప్పుడు ఇంకా ఆమె ఓకే చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.